So, life of Joseph from pit to palace. నిన్న మనం చూసుకున్నటువంటి విషయాల్ని కొంచెం రీకాప్ చేసుకుంటూ ఫాస్ట్గా ముందుకెళ్దాం. జోసెఫ్ యొక్క లైఫ్లో మనం చూసేదంటే దేవుని యొక్క సార్వభౌమాధికారము శ్రమల్లో, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో, ప్రతికూలమైనటువంటి అననుకూల పరిస్థితుల్లో మనకు అర్థం కానిటువంటి, మనము ఊహించినటువంటి పరిణామాలు, అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ మన జీవితంలో వెళ్తా ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, జోసెఫ్ యొక్క లైఫ్ మనకి అద్భుతంగా దాన్ని వివరిస్తా ఉంది. ఆ తర్వాత లైఫ్ ఆఫ్ జోసెఫ్ ని మనము ఈ విధంగా మనం చూసాము. యోసేపు తన యొక్క పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు, ఆ గుంటలో ఉన్నప్పుడు, పోతిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆ యొక్క ప్యాలెస్ లో, రాజగృహంలోనికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు అని చూసాం. తన ఇంటిలో తన తండ్రికి ఒక ప్రియమైనటువంటి కుమారుడిగా తను ఉన్నాడు. తన యొక్క తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడు, తండ్రి అత్యధికంగా ప్రేమించిన వాడు. అంతేకాకుండా దేవుని యొక్క దృష్టి యోసేపు మీద ఉన్నదని, తన యొక్క జీవితం యొక్క ఉద్దేశాల్ని, పర్పసెస్ ని దేవుడు బయలుపరచటము యోసేపు జీవితంలో దర్శనాల ద్వారా ప్రభు తనకు చూపించాడు. అది తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది అనేది మనం చూసాం. రెండోదిగా కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ప్రియమైనటువంటి కుమారుడిగా ఉన్నటువంటి యోసేపు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక బానిసగా అమ్మబడ్డాడు. వాళ్ళ యొక్క అసూయని బట్టి కానీ, దుష్టత్వాన్ని బట్టి కానీ, దైవభక్తి లేనటువంటి స్థితిని బట్టి కానీ, తన మీద ఎంతో పగని పెంచుకొని అసూయతోటి తన కొరకు, వారి కొరకు ఆహారం తీసుకొచ్చినటువంటి, వాళ్ళని ఎంతో ప్రేమించినటువంటి యొక్క యోసేపుని నిర్దాక్షిణ్యంగా వారు అమ్మివేయటం అనేది మనం చూస్తాం. హి బికేమ్ ఎ స్లేవ్. తర్వాత అతను అమ్మివేయబడినటువంటి యోసేపు పోతిఫర్ అనేటువంటి దేహ సంరక్షకుల అధిపతి తనను కొనుక్కోవడం, తర్వాత పోతిఫర్ ఇంటికి తను వెళ్ళడము, ఆ పోతిఫర్ ఇంటిలో కొంతకాలం తను ఒక బానిసగా ఎంటర్ అయ్యాడు. కొంతకాలానికే ఆ ఇంటి మొత్తం మీద గృహ నిర్వాహకుడిగా, స్టివర్డ్గా అయ్యాడు. సమస్తము పోతిఫర్ తన చేతికి అప్పగించి, తాళపు చెవులు తనకు అప్పగించాడు. ఇంట్లో ఉన్నటువంటి అఫైర్స్ అన్నిటిని తనకు అప్పగించాడు. తను కేవలము సంతకం పెట్టేటువంటి స్థితిలో మాత్రమే ఉండి, సమస్తము తన ఆస్తి మొత్తాన్ని, పనులన్నీ కూడా తనకు అప్పగించాడు. యోసేపు ఎంతో నమ్మకంగా అక్కడ ఉండటం మనం చూస్తాం. అలాంటి టైంలో యోసేపు యొక్క జీవితంలో ఒక అగ్ని లాంటి పరీక్ష, లేకపోతే శోధన అనేది రావడం, ఆ యొక్క శోధనలో, లేకపోతే తన యొక్క జీవితంలో ఒక భయంకరమైనటువంటి పాపములో పడిపోవడానికి తను ప్రేరేపించబడినప్పుడు యోసేపు చెప్పినటువంటి ఆ యొక్క మాట మనందరము ఎంతగానో మన జీవితాల్లో అది ఎంతగానో ప్రభావితం చేస్తున్నటువంటి మాటగా చూస్తా ఉన్నాం. ఇంత ఘోర దుష్కార్యమును, ఈ పాపాన్ని నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలాగూ చేయగలను అనేటువంటి ఆ యొక్క మాటని మనం చూసాం. గ్రేట్ వికెట్ సిన్ అగైన్స్ట్ మై గాడ్ అన్నాడు. సో కాబట్టి అది అగైన్స్ట్ జోసెఫ్ అంటలేదు, లేకపోతే అగైన్స్ట్ దట్ ఉమన్ అంటలేదు, అగైన్స్ట్ దట్ పోతిఫర్ అంటలేదు, ఈవెన్ అగైన్స్ట్ ద కల్చర్ అంటలేదు, ఇంకొకటి చెప్పట్లేదు, కానీ దిస్ ఇస్ అగైన్స్ట్ మై గాడ్ అంటా ఉన్నాడు. తన జీవితంలో దేవుని భయం అనేది కానీ, పరిశుద్ధత పట్ల తన యొక్క కమిట్మెంట్, తీర్మానాలు అనేవి ఎంత ఉన్నతమైన స్థితిలో తన జీవితంలో ఉంటావని చూడండి. చాలాసార్లు మనము ప్లేస్ మారిందంటే మన ప్రయారిటీస్ మారతాయి. ప్లేస్ మారిందంటే మన కమిట్మెంట్స్ మారిపోతాయి. హైదరాబాద్ లో ఉన్నప్పుడు, సహవాసానికి దగ్గరగా ఉన్నప్పుడు మనం చాలా బలంగా ఉంటాం, జెలస్ గా ఉంటాం, రోషంగా ఉంటాం, పౌరుషంగా ఉంటాం, అన్ని చాలా క్రమంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఒకసారిగా ఇంటికి వెళ్ళామంటే మనము అసలు మారు మనసు పొందామా అని మనకే డౌట్ వస్తుంది చాలా సార్లు. ఎందుకంటే మన యొక్క రొటీన్ గా మనం చేసేటువంటి పనులు కానీ, లేకపోతే మన ప్రయారిటీస్ కానీ, లేకపోతే ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు చాలా సార్లు ఒక వ్యత్యాసమైనటువంటి ఆల్ టుగెదర్ 180 degrees లో ఆ ఫేస్ షిఫ్ట్ అనేది కనిపిస్తూ ఉంటది. కానీ జోసెఫ్ లైఫ్ లో నుంచి మనము నేర్చుకున్నటువంటి, లేకపోతే తన జీవితం ఎందుకు అంత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారింది అని కనుక మనం చూసినట్లయితే, తను ప్లేస్ మారిన, తను యొక్క పొజిషన్ మారిన, తన యొక్క జీవితంలో
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ తన యొక్క ప్రయారిటీస్ మారలా, తన కమిట్మెంట్స్ మారలేదు. తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునికి తనకున్నటువంటి సంబంధము మారలేదు. నిజానికి ఇక్కడ ఒక బానిసగా ఉన్నాడు. స్టివార్డ్‌గా ఉన్నప్పటికీ కూడా సర్వాధికారాలు కొనుక్కున్నటువంటి దాసుడి మీద యజమానులకు, యజమానురాలకు ఉంటాయి. వాళ్ళు ఏది చెప్పినా చేయాల్సిందే. కానీ నేను బానిసని గదా! మీరేది చెప్తే అది చేయాలి అని దేవుని యొక్క సర్వాధికారాన్ని పక్కన పెట్టి మనుషుల యొక్క అధికారానికి ఇక్కడ లోబడట్లా. అది కూడా ఒక మంచి పాఠం మనం నేర్చుకోవచ్చు. ఈ లోకంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం వాక్యానికి విరుద్ధంగా ఈ లోకంలో ఉన్నటువంటి యజమానులు గాని, ఈ లోకంలో ఉన్నటువంటి బాసెస్ గాని, ఈ లోకంలో మనం వర్క్ చేసేటువంటి మన మీద ఉన్నటువంటి మాస్టర్స్ చెప్పినప్పుడు, నేను పని చేస్తున్నాను కదా, నేను ఉద్యోగంలో ఉన్నాను కదా, ఇక్కడ చేయక తప్పదండి, ఇది పరిస్థితి ఎలా అండి, ఇలాంటి మాటలు మనం చాలా సార్లు చెప్తా ఉంటాం. జోసెఫ్ ఎప్పుడు కూడా అలాంటి ఎక్స్‌క్యూజెస్ తను తీసుకోవడానికి ఇష్టపడలేదు. నేను అనుకుంటాను, ఒకవేళ తను ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా రెడీ అయ్యాడేమో. ఆ టైంలో తను తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే, ఈవెన్ షీ మైట్ హావ్ కిల్డ్ హిమ్. అలాంటి అధికారం ఉంది. లేకపోతే పోతీఫర్ ఎప్పుడైతే ఆమె అల్లరి చేసిందో, పోతీఫర్ చంపేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ దేవుని యొక్క కృపా సార్వభౌమాధికారంలో తనను చంపకుండా జైల్లో పెట్టారు తప్ప, ఇట్ వాస్ సంథింగ్ లైక్ తను తీసుకున్న నిర్ణయము ఎంత కాస్ట్లీ అంటే ఇట్ ఈస్ డెడ్లీ. తను మరణానికి రెడీ అయిపోయి తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. అక్కడ తను నిలబడ్డాడు. ఆ తర్వాత స్టివార్డ్ గా ఉన్నటువంటి మంచి గృహ నిర్వాహకుడిగా పోతీఫర్‌లో ఉంటూ ఉన్నటువంటి యోసేపు తను చేయనటువంటి ఆ యొక్క తప్పుకి నింద మోపబడిన వాడుగా, ఆ అపనింద మోపబడిన వాడిగా జైల్లోకెళ్ళాడు. దెన్ హి బికేమ్ ఏ సర్వెంట్ ఇన్ ప్రిజన్. అక్కడ మేబీ మనం చూసాం లాంగ్ 12 ఇయర్స్ జైల్లో తను ఉన్నాడు. జోసెఫ్ యొక్క లైఫ్ ఎలా ఉందంటే, ఈ స్క్రీన్ ఎలా కనిపిస్తుందో అట్లాగే ఉందండి. ఇట్ వాస్ జస్ట్ లైక్ డార్క్ యాజ్ ఇఫ్ ద స్క్రీన్ డిస్ప్లేస్. 12 ఇయర్స్ నథింగ్ హీ సా. ఏమీ తనకి బయటికి ఎలా వస్తాడో తెలియదు, తన ఫ్యూచర్ ఏంటో తెలియదు, తన భవిష్యత్తు ఏంటో తెలియదు. జైల్లోకి వచ్చేసాడు. తను జైల్లోకి రావడానికి కారణము చాలా భయంకరమైనటువంటి, తీవ్రమైనటువంటి ఆ యొక్క నింద తన మీద మోపబడింది. ఇట్ వాస్ సో సివియర్ కేస్ తన మీద ఫైల్ చేయబడింది. తను హ్యూమన్లీగా, మానవ రీతిగా తన మనస్సును ఒక్కసారి గనక మనము ఎన్క్రిప్ట్ రీడ్ చేయగలిగినట్లయితే ద థాట్స్ వర్ సో ప్రొఫౌండ్. ఎందుకంటే హి వాస్ టార్చర్డ్ దేర్. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాము, ఇనప సంఖ్యలు తనను బంధించినని, తన కాళ్ళని ఆ ఇనప రాడ్ల చేత అవి బాధించబడ్డాయని మనము చూస్తాము. హి వాస్ టార్చర్డ్ ఇన్ ద బిగినింగ్. కానీ తన యొక్క జీవితాన్ని బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి జైల్లో కూడా తను ఒక స్టివార్డ్ గా, లేకపోతే అక్కడ ఒక సర్వెంట్ గా తను ఉంటూ 12 సంవత్సరాలు ఆ జైల్లో ఉన్నాడు. మనం చూసాము సాతానుడు ఎంత టార్చర్ చేస్తుంటాడో, తన ఆలోచనలు ఎంత టార్చర్ చేస్తుంటాడు, తన మనసుని ఎంత టార్చర్ చేస్తుంటాడు. నువ్వు నిజంగా పాపం చేస్తుంటే బాగుండేది కదా, ఇక్కడ దాకా వచ్చిండేవాడివి కాదు, నీ పరిశుద్ధత నీకేం మిగిల్చింది, నీ 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 దేవుని భక్తి, దేవుని భయం అంటున్నావు, పరిశుద్ధత అంటున్నావు, తీసుకెళ్లి జైల్లో పడ్డావు. చక్కగా ప్యాలెస్ లో ఎంజాయ్ చేస్తూ ప్రిన్స్ లైఫ్ జీవించిండేవాడివి. ఆ పోతీఫర్ ఇంట్లో చక్కగా నువ్వు సుఖాన్ని అనుభవించగలిగినటువంటి వాడివి. ఇక్కడికి వచ్చి పడ్డావు. చూసావా, నీ పరిశుద్ధత నీకేమీ లేకపోయింది. ఈ విధంగా వాడు భయంకరంగా శోధించుంటాడు. కానీ యోసేపు యొక్క జీవితాలను కనుక మనం చూసినట్లయితే, దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క దర్శనాన్ని, దేవుడు తనకు చూపించినటువంటి ఆ యొక్క విజన్ ని తన కళ్ళ ముందు పెట్టుకొని, తను ఎరిగినటువంటి తన దేవునితో తను గడుపుతూ ఉన్నాడు. అక్కడ దేవుడు తన్ని లాక్డౌన్ చేశాడు. తీసుకెళ్లి తన్ని సేఫ్టీ ప్లేస్ లో దేవుడు ఆయన భద్రపరిచాడు. నేను అనుకున్నాం కదా, సాతాను చాలా సార్లు వచ్చి అని ఉంటాడు, యు ఆర్ లాక్డౌన్. సాతానుకి జోసెఫ్ సమాధానం చెప్పాడు, ఐఎమ్ లాక్డౌన్ బట్ ఐఎమ్ నాట్ నాక్ డౌన్. నేను లాక్డౌన్ అయ్యానేమో కానీ నేను నాక్ డౌన్ అవ్వలేదు. ఐఎమ్ నాట్ నాక్అవుట్. ఇంకా నేను మ్యాచ్ లో ఉన్నాను. ఇంకా ఇదిగో ఈ మ్యాచ్ కొనసాగుతుంది, ఇన్నింగ్స్ కంటిన్యూ అవుతుంది అని తను నిరీక్షణతో తను అక్కడ 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితులు ఎన్నో తన జీవితంలో తను అనుభవించుంటాడు. గాడ్స్ టైం, దేవుని యొక్క టైం వచ్చింది. దేవుడు తన యొక్క ద్వారాలు తెరిచాడు. అద్భుతమైనటువంటి రీతిలో యోసేపు ఆ యొక్క జైల్లో నుంచి బయటకు రావటం మనం చూసాం. దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క ఇదిగో
capacity of interpreting the dreams, the gift of interpreting the dreams, the wisdom of God. చూసారా, దేవుని యొక్క జ్ఞానం అనేది దేవుడు ఎవరి ద్వారా ఆపరేట్ చేస్తాడంటే, ద ఎక్సలెన్సీ ఆఫ్ గాడ్ అనేది ఎవరిలో మనం చూస్తామంటే, ఎవరైతే దేవునికి భయపడతారో, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ అన్న మాటని మనం డానియల్ లైఫ్ లో చూస్తాం, జోసెఫ్ లైఫ్ లో మనము చూస్తాము. లుక్ అట్ దీస్ అవుట్స్టాండింగ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద బైబుల్. They are the icons of intelligence and wisdom of God. దేవుని యొక్క జ్ఞానము ఎంత అత్యధికంగా వాళ్ళు నివసించిందో చూడండి. ఎందుకో తెలుసా? ఆ యొక్క మనస్సు అనేది పవిత్రంగా కాపాడుకున్నప్పుడు, మన మనస్సాక్షి అనేది నిర్దోషంగా మనం కాపాడుకున్నప్పుడు, మన ఊహలు అనే వాటిని పవిత్రంగా మనం కాపాడుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము అనేది మన ఆలోచనలు తలంపుల్ని రూల్ చేస్తా ఉన్నప్పుడు, దేవుని సన్నిధి చేత మనము ఆ వ్యక్తిగత సంబంధములో మనం ఎదుగుతూ ఉంటా ఉన్నప్పుడు, చెప్పనటువంటి మనిషి యొక్క ఊహకు అందనటువంటి ఆ యొక్క జ్ఞానం అనేది దేవుడు మన యొక్క హృదయాల్లో కుమ్మరిస్తాడు. ఆ పీస్ ని మనము ఆ యొక్క భయంకరమైన పెరిలియస్ టైమ్స్ లో కూడా అనుభవించగలుగుతాం. సో లుక్ అట్ దిస్ మ్యాన్. దేవుని యొక్క జ్ఞానం ఎంత అత్యధికంగా తన జీవితంలో మేనిఫెస్ట్ అవుతూ ఉందో, దీస్ టూ అవుట్స్టాండింగ్ ఎగ్జాంపుల్స్ ని మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో చూస్తాం, జోసెఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డానియల్. నౌ ఫ్రమ్ ప్రిజన్ into the palace, a second in command, entire Egypt and world superpower kingdom లో చూడండి, ఫ్రమ్ నోవేర్ ఫ్రమ్ పిట్, నిజానికి గుంటలో నుంచి బయటికి తీయబడినటువంటి వాడు, అమ్మివేయబడినటువంటి వాడు, బానిస మార్కెట్ లోకి వెళ్ళాడు, బానిస మార్కెట్ లో నుంచి 44 ఇంట్లోకి వెళ్ళాడు, 44 ఇంట్లో నుంచి జైల్లోకి వెళ్ళాడు, జైల్లో నుంచి ఏమైపోయాడు ఎవరికి తెలియదు. పీపుల్ మైట్ హ్యావ్ థాట్ జోసెఫ్ ఇస్ నో మోర్, అలాంటి వాడు ఒకడు ఉన్నాడని, అలాంటి పేరు ఇక ఎక్కడ వినబడినట్లుగా సైలెన్స్ లోకి వెళ్ళిపోయాడండి. సైలెన్స్, దేర్ వాజ్ అ సైలెన్స్. కనీసం 44 ఇంట్లో ఉంటే 44 ఇంట్లో ఉన్న పని మనుషులను అతని గురించి అనుకునేవాడేమో. వాళ్ళ ఇంటి దగ్గర సైలెన్స్. ఎందుకని? చనిపోయాడని చెప్పారు వాళ్ళ డాడీకి. జోసెఫ్ అనేటువంటి పేరు అది ఇక అందరి యొక్క మనస్సులో నుంచి కూడా పోయింది, అందరి నోళ్ళలో నుంచి పోయింది. జోసెఫ్ పేరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, జోసెఫ్ గురించి జ్ఞాపకం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ డాడీ జేకబ్ అనుకున్నాడు జోసెఫ్ ఇస్ డెడ్. వాళ్ళ అన్నలు అనుకుంటున్నారు వీడిని అమ్మేశాం, వీరి పేడ విరగడైపోయింది, ఆడు ఎక్కడ ఈ పాటికి చచ్చిపోయి అంటాడ్రా, ఆడు బానిసకి వెళ్ళిపోయాడు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ 44 ఇంట్లో తన భార్య అనుకుంటా ఉంది వీడు జైల్లో ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు, ఆ భయంకరమైనటువంటి డెంజన్ లో అనుకుంటా. ఇక్కడ ఐగుప్తులో తన గురించి మాట్లాడుకునేటువంటి వ్యక్తి ఒక్కరెవరు లేడు. ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా ఉన్నారా అంటే ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే అదే యోసేపు యొక్క సామ్రాజ్యము, తన యొక్క ఎవ్రీథింగ్. He was unheard, he was unknown, unspoken. జోసెఫ్ సైలెన్స్ అనేటువంటి లోకంలోనికి వెనక్కి వెళ్ళిపోయాడు, బిహైండ్ ద స్క్రీన్. కానీ we can see the sovereignty of God in the silence. In his own time, he brought him out. నన్ను బయటికి తీసుకొచ్చాడు ఆ చీకట్లో నుండి, ఆ తెర వెనక నుండి, ఆ మరుగులో నుంచి, మరుగైపోయిన స్థితిలో నుంచి ఇప్పుడు మెమరీస్ లోకి తీసుకొచ్చాడు. ద హోల్ ఈజిప్ట్ మొత్తము కూడా జోసెఫ్ జోసెఫ్ జోసెఫ్, ఓన్లీ వన్ వర్డ్. ఎవరు నోట్లో పట్టిన ఒకే ఒక మాట జోసెఫ్. నాట్ ఓన్లీ ఇన్ ఈజిప్ట్, ఇన్ ద ఎంటైర్ అదర్ కంట్రీస్ ఆల్సో, వేరే రాజ్యాలు కూడా ఒకే ఒక పేరు వినపడుతుంది, జోసెఫ్ జోసెఫ్ జోసెఫ్. Look at this. Now come to this second part. What are the lessons that we can learn from the life of Joseph? జోసెఫ్ యొక్క జీవితంలో నుంచి మనం ఏం పాఠాలని నేర్చుకుంటాం అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే పాసింగ్ ద టెస్ట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మన జీవితంలో పరీక్షలు అనేవి ఎదురవుతాయి. మన యొక్క విశ్వాసానికి పరీక్ష ఉంటుంది, రెండోది మన యొక్క పరిశుద్ధ జీవితానికి పరీక్ష ఉంటుంది. విశ్వాసముకు పరీక్ష ఎదురైనప్పుడు దాన్ని మహాదానందంగా ఎంచుకోవాలి. ఎందుకంటే అంతకంతకు విశ్వాసం మనలో పారిసిద్ధి అవడానికి, ప్రజ్వలింప చేయడానికి మన జీవితంలో కొన్ని అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మనల్ని మేలిమి బంగారం వలె ఆయన కొలిమిలో
కంసాలి శుద్ధి చేసినట్లుగా శుద్ధి చేస్తాడు. రెండో వైపు సాతాను మనల్ని మన పరిశుద్ధతలో పడగొట్టడానికి వాడు శోధిస్తా ఉంటాడు. ఇవి రెండు మన యొక్క జీవితంలో ప్యారలల్ రైల్ ట్రాక్ లాగా వెళ్తుంటాయి. చాలా జాగ్రత్తగా దీన్ని మనం గమనించాలి. సాతానుడు మనం పడగొట్టడానికి వాడు అగ్ని బాణాలను వేస్తా ఉంటాడు ఒక వైపున. రెండోది, దేవుడు మనల్ని ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకి ప్రమోషన్ లోనికి లిఫ్ట్ చేయడానికి దేవుని యొక్క సార్వభౌమాధికార ఉన్నత ఉద్దేశాలు, తలంపులు మన జీవితంలో నెరవేర్చి మన ఆత్మీయ జీవితం అనేటువంటి స్పిరిచువల్ మజిల్స్ ని బిల్డ్ చేయడానికి ఆయన ఇంకొక వైపు నుంచి మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. సేటన్ టెంప్ట్ చేస్తూ ఉంటాడు, దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ రెండు వైపుల నుంచి జోసెఫ్ క్రష్ అవుతూ వస్తా ఉన్నాడు. దేవుడు మౌనంగా పరిస్థితులను అనుమతిస్తా ఉన్నాడు, ఒకదాని తర్వాత ఒకటి. బట్ స్టిల్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. రెండవది, సాతానుడు వాడు విజృంభించి ఒకదాని తర్వాత ఒకటి జోసెఫ్ యొక్క లైఫ్ మీద అటాక్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. తన యొక్క లైఫ్ లో, తన యొక్క జీవితంలో ఆ యొక్క రిజెక్షన్ అనేది తను ఎదుర్కొన్నాడు. ఇంట్లో ఆ భయంకరమైనటువంటి వ్యతిరేకతని, అసూయని, ద్వేషాన్ని తను ఎదుర్కొన్నాడు. అన్నల దగ్గర నుంచి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క ద్వేషాన్ని ఆ గుంటలో పడేసి చంపేట వరకు ప్రయత్నించినటువంటి ఆ స్థితిని ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా బానిస మార్కెట్ లో ఆ యొక్క హ్యూమిలియేషన్ ని ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా పోతిఫర్ ఇంట్లో ఆ అగ్ని లాంటి శోధల్ని తను ఎదుర్కొన్నాడు. ఆ యొక్క జైల్లో, ఆ ఒంటరితనంలో, ఆ చీకటిలో, ఆ కటకటాల వెనక నిలబడి ఆ ఒంటరిగా ఓపికతో ఎలా కనిపెట్టాలో నిరీక్షణ అనే దాన్ని నేర్చుకున్నాడు. ఇప్పుడు జోసెఫ్ ఏమయ్యాడంటే ఒక ప్రిన్స్ అయ్యాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఐగుప్తు దేశం అంతటి మీద ఇప్పుడు సెకండ్ ఇన్ కమాండ్ అయ్యాడు. ఇప్పుడు టెస్ట్ ఏంటో తెలుసా? కెన్ గాడ్ ట్రస్ట్ యూ విత్ వెల్త్? God trust you with plenty, with prosperity, with blessing? లోకములో మనకి శ్రమల్లో ఉన్నప్పుడు మనం దీనులుగా ఉంటాం. ఈ లోకంలో మనకు కష్టాలు ఉన్నప్పుడు, పేదరికములు ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు, చుట్టూ అగ్ని లాంటి శ్రమలు ఉన్నప్పుడు మనము ఎంతో దీనులుగా కన్నీరు కారుస్తూ, ఎంతో ఒదిగి, ఎంతో అణిగి, ఎంతో విరిగి నలిగిన హృదయంతో, కదిలిస్తే కన్నీళ్లు బొటబొట కారేటట్లుగా ప్రార్థనలు చేస్తూ మనము దేవుని సన్నిధిలో దీనులుగా ఉండటం అనేది నువ్వేంటి, నేనేంటి అందరూ చేస్తాము. కానీ ఆ గుంటలో నుంచి మింటా చేర్చి దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి సర్వలోకమంతా నీ కాళ్ళ దగ్గర సాగిలి పడేటట్లు చేసినప్పుడు, తాళపు చెవులు నీ చేతిలో పెట్టినప్పుడు, సర్వాధికారము నీ చేతికి ఇచ్చినప్పుడు, ఇప్పుడు జోసెఫ్ లైఫ్ లోకి 3 వచ్చినాయి. ఒకటి, ప్రాస్పారిటీ వచ్చింది. రెండవది, తన యొక్క జీవితంలో పవర్ అనేది వచ్చింది. మూడవది, పాపులారిటీ అనేది వచ్చింది. తన జీవితంలో ఒకప్పుడు ఆ భయంకరమైనటువంటి జైలు జీవితంలో నుంచి, చిప్పకూడు, మన భాషలో చెప్పాలంటే చిప్పకూడు తినేటువంటి స్థితిలో నుంచి ఇప్పుడు ప్రపంచం యొక్క ధనమంతా కూడా తన చేతిలోకి వచ్చేసింది. తన చేతిలో నుంచి ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. రెండవది, తన యొక్క పవర్, అధికారం అంతా కూడా తన చేతిలోకి వచ్చేసింది. ఫారో అన్నాడు, నాకు ఏం తెలియదు, జోసెఫ్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను, ఏది కావాలని మీరు జోసెఫ్ అడగండి, ఆయన చెయ్యి ఎటు మూవ్ చేస్తే అటు కదలండి మీరు అన్నాడు. అంతే. జోసెఫ్ చెయ్యి ఎటు మూవ్ చేస్తే అటు సర్వలోక అధికారులందరూ కదులుతున్నారు, ఈజిప్ట్ అంతా కదులుతా ఉంది. అల్టిమేట్ పవర్ వచ్చేసింది చేతులకి. అంతేకాకుండా పాపులారిటీ వచ్చేస్తుంది. చెప్పాను కదా, లోకమంతా ఒకే నామ జపం, అదేంటంటే జోసెఫ్ జోసెఫ్ జోసెఫ్. వెన్ పవర్, వెన్ ప్లెంటీ, వెన్ పాపులారిటీ కమ్స్ ఇన్ టు హ్యాండ్, చేతిలోకి వచ్చినప్పుడు గుంటలో ఉన్న బతుకు, చిప్పకూడు తినే బ్రతుకులో నుంచి ఒక్కసారిగా ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు, కెన్ గాడ్ ట్రస్ట్ యూ? డాక్టర్ బిల్లీ గ్రాహం అనేటువంటి మాట ఏంటో తెలుసా? ఒక మనిషి ఎలాంటి వాడో తెలియాలంటే అతనికి ఎంటీ చెక్ బుక్ పెన్ ఇచ్చి చూడండి తెలుస్తుంది అన్నాడు. మన భాషలో చెప్పాలంటే పాస్వర్డ్లన్నీ ఇచ్చేసి, పవర్ ఆఫ్ అటార్నీ అంతా ఇచ్చేసి, మొత్తం చేతిలో పెట్టేసి నీ ఇష్టం అంటే అప్పుడు తెలుస్తుంది ఆ వ్యక్తి యొక్క ఇంటిగ్రిటీ ఏంటో అన్నారు. యవనస్తులైనటువంటి మనకైతే ఇదిగో మొత్తం హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చి, యాపిల్
బుక్ ఒకటిచ్చి, మ్యాక్ బుక్ ఒకటిచ్చి నీ చేతికి, లేకపోతే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి నువ్వు ఒక్కడినే ఒక చోట పెడితే ఎవరు నిన్ను చూడని స్థితిలో నువ్వేంటో నేనేంటో తెలుస్తుంది. నిజమే ప్రియులారా. హి వాస్ టెస్టెడ్ ఇన్ సీక్రెట్ ప్లేసెస్. హి వాస్ టెస్టెడ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. హి వాస్ టెస్టెడ్ ఇన్ లాక్సిటీ. హి వాస్ టెస్టెడ్ ఇన్ ప్లెంటీ. He was tested in every point of his life, and now God is displaying this masterpiece. జోసెఫ్ యొక్క లైఫ్ లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏ స్థితిలో ఉన్నా కానీ మనము ఇదిగో దేవునికి నమ్మకస్తున్నటువంటి వారిగా, గర్వము అతిశయము లేనటువంటి వారిగా, మనుషుల్ని లెక్క చేయరింకా కొంచెం కొంచెం ఆ యొక్క స్థితి మెరుగైందంటే మనుషుల్ని లెక్క చేయరు, మనుషులుగా చూడము. ఎంత గర్వం వస్తుందో, ఎంత అతిశయం వస్తుందో. మళ్ళీ విశ్వాసులుగానే ఉంటాము, కానీ మన ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. మనుషుల్ని ట్రీట్ చేసే విధానంలో మార్చేస్తుంది. కనీసం పిలిచే విధానంలో కూడా మార్పు వచ్చేస్తుందండి తెలుసా? వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చోం, వాళ్ళతో మాట్లాడము, వాళ్ళ వీళ్ళకి వెళ్ళం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయము. అయ్యయ్యో. Can God trust you with wealth? థియోడర్ పార్కర్ అనేటువంటి ఆయన చెప్పినటువంటి మాట తెలుసా? గ్రేట్ సక్సెస్ ఇస్ అ గ్రేట్ టెంప్టేషన్ అన్నాడు. గ్రేట్ సక్సెస్ ఇస్ అ గ్రేట్ టెంప్టేషన్. మన జీవితంలో అనేక సార్లు సక్సెస్ వచ్చినప్పుడే పడిపోయారంట చాలా మంది. వాళ్ళు ఈ లోకములో ఫెయిల్యూర్లో పడిపోలా, ఇంకా నేర్చుకున్నారు చాలా విరిగి నలిగిన హృదయంతో. పేదరికంలో పడిపోలా, అప్పుడు ఇంకా దీనులుగా దేవుని మీద ఆధారపడ్డారు. ఒంటరితనంలో పడిపోలా, వాళ్ళు ఇంకా దేవునితో వ్యక్తిగతంగా దేవునితో గడిపారు. పాపులర్ అయినప్పుడు, పవర్ఫుల్ అయినప్పుడు, ప్రాస్పారిటీలో మనం అయినప్పుడు సక్సెస్ అనేది ఇట్ కెన్ బి ఎ స్నేర్. ఆ సక్సెస్ కెన్ బి ఎ స్నేర్ ఇఫ్ యు కాంట్ హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ. దాన్ని సరిగా మనం హ్యాండిల్ చేయటం తెలియకపోతే ద సక్సెస్ విల్ బి ద స్నేర్. అదే నీకు ఉచ్చుగా నిన్ను నీ మెడకు చుట్టుకుంటది నీ గ్రేట్ సక్సెస్. ప్రియమైన వారలారా, తన సక్సెస్ తో జోసెఫ్ గర్విష్ట అవ్వలేదు, కానీ ఇంకా నేల మీద ఉన్నాడు. విరిగి నలిగినటువంటి స్థితిని యోసేపు జీవితంలో మనం చూస్తాం. మనం ఆల్రెడీ చూసాము యోసేపు యొక్క జీవితంలో తను దేవుని సార్వభౌమాధికారాన్ని అత్యధికంగా నమ్మి దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి. ఎందుకంటే యోసేపు అంటున్నాడు, యు సోల్డ్ మీ బట్ గాడ్ సెంట్ మీ. యు సోల్డ్ మీ బట్ గాడ్ సెంట్ మీ. మీరు నన్ను నమ్మేశారు, కానీ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. కాబట్టి మీ మీద నాకు కోపం లేదు, మీ మీద నాకు గ్రడ్జ్ లేదు, మిమ్మల్ని మీద పగ తీర్చుకోవాలని నేను లేదు. ఎందుకంటే నేను దేవుని స్థానంలో లేను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు జడ్జ్ యూ. బా, వాట్ ఎ వండర్ఫుల్ యాటిట్యూడ్ అండి. వాట్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ ఇట్ ఈస్. ఎంత అద్భుతంగా తన్ని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసి, భయంకరమైన చిత్రవదలు చేసి, అమ్మేసినట్టు వస్తువులాగా అమ్మేసినటువంటి అన్నల్ని అన్న అని పిలవడానికి కూడా మనం ఇష్టపడము. ఇప్పుడు అధికారంలో, పవర్లో ఉన్నాడు, వచ్చి సాగిలిపడి పొర్లు దండాలు పెడుతుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్లి జైల్లో వేయండిరా, లేకపోతే సింహాలుగా పడేయండిరా వీళ్ళని అని అనలా, లేకపోతే తీసుకెళ్లి అన్నం పెట్టకుండా 4 రోజులు వీళ్ళని మార్చేయండిరా అంటలా. వాళ్ళు కౌలించుకొని, నేను దేవుని స్థానంలో లేను, దేవుని యొక్క వర్క్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్ నాకు తెలుసు, ఈ పాత్రలో గుండా దేవుడు ఎందుకు తీసుకెళ్లాడో తెలుసు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సావరిన్ ప్లాన్స్ ఏంటో నాకు తెలుసు. దాంట్లో సాతానికి మీరు పావులుగా అయిపోయారు తప్ప దేవుడు నేను ఇక్కడికి పంపించాలని ఆయన ఉద్దేశించాడు. వాట్ అన్ అండర్స్టాండింగ్, వాట్ ఎ అండర్స్టాండింగ్. అలాంటి అండర్స్టాండింగ్ నీకుందా? ఇప్పటికే మనుషుల మీద పడి ఏడుస్తూ ఉంటాం మనం. ఎప్పుడో బీసీ కాలంలో జరిగిన విషయాలను కూడా మైండ్లోకి తెచ్చుకొని మన జీవితాలని, కుటుంబాలని, రిలేషన్షిప్స్ ని సర్వనాశనం చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే క్షమించలేని స్థితి, బిట్టర్నెస్. అది ఎవరినో చంపట్ల, నిన్నే చంపుతుంది. ఆ సంగతి నీకు తెలుసా? బిట్టర్నెస్ ఇస్ కిల్లింగ్ యూ ఇన్సైడ్ లైక్ ఎ పాయిజన్, లైక్ ఎ క్యాన్సర్. లెట్ us trust in the sovereignty of God and forgive others. అందుకనే బట్ గాడ్ ఆ మాట చెప్తున్నాడండి. బట్ గాడ్ అయితే దేవుడు ఆ మాటని యోసేపు యొక్క జీవితంలో ప్రతి పరిస్థితికి ఆ మాటని యాడ్ చేయండి. అన్న
అన్నలు అతన్ని చంపాలనుకున్నారు. బట్ గాడ్, వాళ్ళు తీసుకెళ్లి అమ్మేశారు. బట్ గాడ్ తీసుకెళ్లి వాళ్ళు ఆ ఈజిప్షియన్ స్లేవ్ మార్కెట్ లో నుంచోబెట్టారు. బట్ గాడ్, పోతిఫర్ భార్య అతని ఇదిగో తన జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంది. బట్ గాడ్, పానదాయకుడు మర్చిపోయాడు. బట్ గాడ్, look at in every stage of his life, God is at work in silence. God is at work in silence. Behind the screen, behind the scene, God is at work. యోసేపుకి అది అర్థమైంది. God, but God was with Joseph. దీని అంతటికి సీక్రెట్ ఏంటో తెలుసా? దీని అంతటికి సీక్రెట్, బట్ గాడ్ వాజ్ విత్ జోసెఫ్. ఎవరున్నారు చెప్పండి యోసేపుతో? తండ్రి లేడు, అన్నలు అమ్మేశారు చెదిరించుకొని. పోతిఫర్ ఇంట్లో ఆమె నెపం మోపి జైల్లోకి పంపించేసింది. ఐగుప్తు దేశంలో ఒంటరిగా ఎవరు పట్టించుకొని సైలెన్స్ లో మెమరీలో నుంచి తుడిపివేయబడినటువంటి జోసెఫ్ ఒక్కర మెమరీలో ఉన్నాడు. He was in the memory of only one person, that is the sovereign God. And he was erased from the memories of everyone, including Jacob, all his brothers. అమ్మేసిన వాడు ఎప్పుడో మర్చిపోయాడు, కొనుక్కున్న పోతిఫర్ ఎప్పుడో మర్చిపోయాడు, ఇదిగో అన్యాయంగా ఆ జైలుకు తోసేసిన పోతిఫర్ భార్య ఎప్పుడో మర్చిపోయింది. But God, look at that word but. PBS చేస్తున్నారు కదా, the glorious but. In the midst of all adversities of Joseph's life, there is a glorious but. But God, he was with Joseph. నీ జీవితంలో, నా జీవితంలో ఎలాంటి అననుకూల పరిస్థితులు వెళ్తా ఉన్నాయో, ప్రతికూల పరిస్థితులు వెళ్తా ఉన్నాయేమో, నువ్వు అనుకున్నట్లుగా ఏది జరగట్లేదేమో. There is a long years of delay in your life, like Joseph. ఒకవేళ అది నీ యొక్క అవిధేయతను బట్టి అయితే, నువ్వు కరెక్ట్ చేసుకోకుండా నీ జీవితంలో ఆ ప్రెజెంట్ డోర్ ఓపెన్ అవ్వదు. దాని విషయంలో నువ్వు కమిట్మెంట్ తీసుకోకపోతే, దాని విషయంలో నువ్వు సరి చేసుకోకపోతే, ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఒక కమిట్మెంట్ తీసుకోకపోతే, నువ్వు ఏ జైలు అయితే లాక్డౌన్ అయిపోయావో ఆ ప్రెజెంట్ డోర్ ఓపెన్ అవ్వదు అంతే. ఒకవేళ దేవుడి నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టాడా, ఆయన ఓపెన్ చేసే వరకు వెయిట్ చేయి, తొందరపడద్దు. ఎందుకంటే అందరి మెమరీ లిస్ట్ లో నుంచి వెళ్ళిపోయినా, అందరిని విడిచిపెట్టేసిన దేవుడు, బట్ గాడ్ వాజ్ విత్ జోసెఫ్. చూడండి 39:2 యెహోవా యోసేపునకు తోడైండు. 3వ వచనములు, పోతిఫర్ దాన్ని చూశాడు కాబట్టి ఇల్లు సమస్తను అతనికి అప్పగించాడు. ఆ చీఫ్ ప్రిజన్ ఆయన చూశాడు, యెహోవా అతనికి తోడైనట. జైలు అధికారి చూశాడు కాబట్టి జైలు మొత్తం ఆయన చేతిలో పెట్టాడు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఈవెన్ ఫారో అంటున్నాడు, 41వ అధ్యాయం 38వ వచనం అంటున్నాడు, ఇదిగో దేవతల ఆత్మ నివసించినటువంటి ఇలాంటి వ్యక్తిని మనం ఎవరినన్నా కనుగొనగలమా? Can we find such a man in whom the spirits of God lives? That is the most striking words in the entire book of Genesis అండి. ఎందుకో తెలుసా? ఫస్ట్ టైం the glance, ఒక్క సింగిల్ గ్లాన్స్ ఆఫ్ ఫారోకి అర్థమైపోయింది. అప్పుడే చూశాడు, అప్పుడే వస్తున్నాడు, జైల్లో నుంచి బయటకు వస్తున్నాడు, నిలబడ్డాడు, ఆ యొక్క ఇంటర్ప్రిట్ చేశాడు కలర్ భావాన్ని. ఏంటి అన్నాడు, ఇదిగో ఒక వైజ్ అడ్మినిస్ట్రేషన్ పెట్టాలి, యాక్షన్ ప్లాన్ చెప్పాడు. ఇదిగో ఫారో అంటున్నాడు, ఇతన కంటే ఎవడండి? ఇన్ వన్ సింగిల్ అటెంప్ట్ లోనే, ఇన్ సింగిల్ గ్లాన్స్ లోనే ఒక అన్యుడైనటువంటి ఒక పేగన్ కింగ్ కి అర్థమైంది, దేవుని ఆత్మ నివసిస్తా ఉంది. నీలో, నాలో, మనందరిలో పరిశుద్ధ ఆత్మ దేవుడు నివసిస్తా ఉన్నాడు. కానీ ఈ లోకం మనల్ని ఆ విధంగా గుర్తించగలుగుతా ఉందా? ఇఫ్ యు వాక్ విత్ గాడ్, డెఫినెట్లీ ద వరల్డ్ విల్ రికగ్నైజ్. పిల్లరా, ముందుకు వెళ్దాం. లైఫ్ ఆఫ్ జోసెఫ్ ఇస్ అ టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జోసెఫ్ యొక్క లైఫ్, ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నటువంటి జోసెఫ్ యొక్క లైఫ్ మనకి ఒక యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని పోలి ఒక టైప్ గా మనకి కనిపిస్తా ఉంది. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ మీన్స్ టైప్ ఆఫ్ అనేటువంటి వర్డ్ PBS లో మనము నేర్చుకున్నాం. వాట్ ఈస్ మీన్స్ టైప్ ఆఫ్.
చూడండి, యోసేపు యొక్క జీవితము యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఎన్ని ఏరియాస్ లో ఉంటా ఉందో చూడండి. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే వారిద్దరూ కూడా తండ్రికి ఇష్టలైనటువంటి కుమారుడు, ద బిలోవర్డ్ సన్. ఇక్కడ యోసేపు తండ్రికి ఇష్టడైనటువంటి వాడు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రికి ఇష్టమైనటువంటి వారు. వారిద్దరూ కూడా తృణీకరించబడ్డారు. అన్నలు యోసేపుని ఎంతో ద్వేషించి తృణీకరించారు. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన వారి యొద్దకు వచ్చాడు, ఆయన వారిని అంగీకరించలేదు. బోత్ వెంట్ ఇన్ టు యూజ్ ఈజిప్ట్. ఈయన ఈజిప్ట్ కి పంపించబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాలుడిగా ఉన్నప్పుడు ఈజిప్ట్ కి కొనుక్కోబడ్డారు. బోత్ రిటర్న్ ఫ్రమ్ ఈజిప్ట్. ఈజిప్ట్ నుండి వారు బయటికి వచ్చారు. యోసేపు యొక్క బోన్స్ ని వాళ్ళు బయటికి తీసుకురావటం అనేది మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు బయటకు రా. బోత్ వర్ అరెస్టెడ్. ఇద్దరు కూడా అరెస్ట్ చేయబడ్డారు. బోత్ వర్ ఫాల్స్లీ అక్యూజ్డ్. ఇద్దరి మీద అబద్ధ సాక్ష్యాలు నెపాలు మోపబడ్డాయి. బోత్ రెసిస్టెడ్ టెంప్టేషన్ అండ్ సిన్. ఇద్దరు కూడా పాపాన్ని జయించినటువంటి వారిగా, దాన్ని ఎదుర్కొన్నటువంటి వారిగా, పాపాన్ని జయించినటువంటి వారిగా ఇద్దరు కనిపిస్తా ఉన్నారు. బోత్ వర్ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ ఫాదర్స్. ఇద్దరు కూడా తండ్రి దగ్గర నుండి సపరేట్ చేయబడ్డారు. ఆయన తండ్రిని విడిచి లోకానికి రావటము, తర్వాత తండ్రి దగ్గర నుంచి బలవంతంగా సపరేట్ చేయబడటం. బోత్ హ్యాడ్ ఎ గ్రేట్ పవర్ అండ్ అథారిటీ. వారికి అధికారం అనేది ఇద్దరికి కూడా ఇవ్వబడింది. బోత్ వర్ సోల్డ్ అవుట్. ఇద్దరు కూడా అమ్మివేయబడ్డారు. బోత్ షోడ్ గ్రేట్ లవ్. వారు అత్యధికమైనటువంటి అన్కండిషనల్ ప్రేమని అన్వర్ది పీపుల్ మీద చూపారు. బోత్ హెల్ప్డ్ ప్రిజర్వ్ లైఫ్. ఇతరుల జీవితాల్ని కాపాడటానికి ఇదిగో వారిద్దరు కూడా హెల్ప్ చేసినట్టు చూస్తాం. బోత్ వర్ ఫౌండ్ అలైవ్. ఇద్దరు కూడా సజీవులుగా మనము చూస్తాం. బోత్ వర్ రీయునైటెడ్ విత్ బ్రదరన్. ఇదిగో తన సహోదరులతో తిరిగి కలుసుకోవటం అనేది మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తన సహోదరుల దగ్గరికి రావటము పునరుద్ధరణ తర్వాత మనం చూస్తాం. బోత్ షోడ్ కంపాషన్. కనికరాన్ని చూపించారు. బోత్ షోడ్ పార్డన్. క్షమాపణ ఇద్దరు చూపించారు. గాడ్ హ్యాడ్ విత్ బోత్. వారిద్దరితో కూడా దేవుడు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఎన్ని విషయాల్లో లుక్ ఎట్ దిస్ వన్ క్యారెక్టర్ ఇన్ ద బైబుల్ వేర్ ఇన్ని విషయాల్లో యేసు క్రీస్తు ప్రభులాగా పాత నిబంధన గ్రంథంలో ఆ టైప్, ఒక ఛాయలాగా, ఒక సాదృశ్యం లాగా మనకు యేసు క్రీస్తు ప్రభుని పోలి జీవించినటువంటి ఈ వ్యక్తిని, జోసెఫ్ ని మనం చూస్తా ఉన్నాం. జోసెఫ్, a wonderful type of Jesus Christ. నువ్వు నేను ఎందుకు కాకూడదు? మన జీవితంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అడ్డంకులని అవి ఆపర్చునిటీగా ఎందుకు మార్చుకోకూడదు? మన జీవితంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క టెంప్టేషన్స్ ని రేపొద్దున ఒక టెస్టిమోనీస్ లాగా దాన్ని ఎందుకు మనం మార్చుకోకూడదు? మన జీవితంలో మన ప్రభు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఆయా సమయాల్లో ఎదురవుతున్నప్పుడు మన ప్రభులాగా మనం జీవిస్తే రేపొద్దున పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి కూడా ఏమంటారు తెలుసా? యు ఆర్ ఎ టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఫర్గివింగ్. యు ఆర్ ఎ టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ బేరింగ్ అదర్స్. You are type of Jesus Christ in showing love. You are type of Jesus Christ in resisting temptation. You are a type of Jesus Christ in enduring pain and suffering. You are type of Jesus Christ అని మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. When God is taking you into that path, తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు లాంటి అనుభవాలు మన జీవితంలో ఎదుర్కోవడానికి ఆయన అవకాశాలను కలిగించే మార్గాల్లోకి మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నాడంటే తన కుమారుడు లాంటి సాక్ష్యము మనకి దేవుడు ఇవ్వాలని. జోసెఫ్ వాస్ ఎ టైప్. బట్ వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? నీ జీవితంలో, నా జీవితంలో యోసేపు లాంటి జీవితం మనం జీవించడానికి యోసేపు కంటే ఎక్కువ అవకాశము, యోసేపు కంటే ఎక్కువ ఆధిక్యత, యోసేపు కంటే ఎక్కువ అవకాశాలు నీకు, నాకు, మనకు అందరికీ ఇవ్వబడ్డాయి. కానీ కనీసం యోసేపు లాగా మనం ఎప్పుడన్నా జీవించామా? పరమ యోసేపు అయిన యేసుక్రీస్తు ప్రభులాగా జీవించాలి అనేది మన జీవితం యొక్క అల్టిమేట్ గోల్. ఓల్డ్ టెస్టిమెంట్ లో బైబుల్ లేని టైంలో, చర్చ్ లేని టైంలో, ఫెలోషిప్ లేని టైంలో ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మేబీ జోసెఫ్ మే బి an example of selective indwelling of the Spirit of God. దేవుని ఆత్మ సహాయంతో దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన వాడిగా
తన కుమారుణ్ణి పోలి జీవించాడు కాబట్టి యోసేపును చూసి తండ్రి అయిన దేవుడని ఉంటాడు. ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. హియర్ ఈజ్ మై సన్ హూ లివ్డ్ లైక్ మై సన్ బికాస్ బికాస్ ఆఫ్ దాట్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. అలాంటి సాక్ష్యాన్ని నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు ఇవ్వాలని ఆశపడుతూ ఉండగా, ప్రియమైనటువంటి వారులారా, మనం ఏ విధంగా జీవిస్తా ఉన్నామో పరీక్ష చేసుకుందాం.